రాజమల్లి శివప్రసాద్ గారి నాయకత్వం, రాజమల్లి శివప్రసాద్ గారి నాయకత్వం, రాజమల్లి ఎన్నికది అలాగే ఇక్కడ విశేషించి అందరూ ఓకేలేనా ఎన్నికరా ఒకటే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట ప్రారంభమైంది. ఉద్యమాల బాట పట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన. ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి, ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి అంటే ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనటువంటి పరిస్థితులు పరిణామాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయింది. 9 నెలల కాలానికే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీ 7 నెలలుగా రోడ్డు మీదనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల పక్షాన. అంటే నిరంతరం ప్రజల పక్షాన కొట్లాడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడిన 2-3 నెలల కాలానికే ప్రారంభమైంది.
జనరల్గా యా రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా యా రాష్ట్రంలో అయినా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 2 సంవత్సరాలు వాళ్ళు తప్పులు చేయడానికైనా 2 సంవత్సరాలు, మభ్యపెట్టడానికైనా 2 సంవత్సరాలు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2 నెలలు కూడా సమయం పట్టలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చేదానికి, వీధుల్లోకి వచ్చేదానికి, ప్రజల పక్షాన మేము గొంతు ఇప్పడానికి, కొట్లాడడానికి. కనీసం మేము ఓడిపోయినప్పుడు బాధపడినా ఓ మాట అనుకున్నాం మనసులో, సరే ఓడిపోతే ఓడిపోయినాంలే, ప్రజలు మనకు విశ్రాంతి ఇచ్చినారు, కొన్నాళ్ళు ఓ 2-3 సంవత్సరాలు విశ్రాంతి దక్కుతుందిలే అనుకున్నాం. 2-3 నెలలు కూడా విశ్రాంతి దక్కని పరిస్థితి చంద్రబాబు నాయుడు మాకు కల్పించినాడు. ఒకరోజు రైతుల కోసం కొట్లాడాలా, ఈరోజేమో నిరుద్యోగుల కోసం, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, ఒకరోజేమో డాక్రా మహిళల కోసం, ఒకరోజేమో ఇళ్ల కోసం, ఒకరోజేమో మరొక సమస్య కోసం, ఒకరోజేమో శాంతి భద్రతలు క్షీణించినాయి, అమ్మాయిలపైన అఘాయిత్యం అని చెప్పి. ఈ కోణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులైనటువంటి యువత కోసం 3,000 రూపాయలు ప్రతి నెలా చెల్లించాలని, ఈ సంవత్సరం 5 లక్షల ఉద్యోగాల వరకు కేటాయించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని, మెగా డిఎస్సి ప్రకటించి ప్రభుత్వ టీచర్లుగా నియామకం జరగాలని, ఈ ఎన్ని కారణాల కోసం, అంతేకాకుండా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలనే దానికోసం, వెనక్కిపోయిన 750 సీట్లను మళ్ళీ తిరిగి తీసుకురావాలనే దానికోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా 1000 మందితో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా కలెక్టర్కు ఒక వినతి పత్రాన్ని ఇస్తున్నాం. ఆ కోణంలోనే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నుంచి కూడా ఈరోజు మీరే చూస్తున్నారు, ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఒక్క పిలుపునిస్తే, ఒకే ఒక పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే, ఆ కోణంలో ప్రొద్దుటూరు నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ 1000 సంఖ్యలో ప్రొద్దుటూరు నుంచి కడపకు బయలుదేరుతున్నారంటే, ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మేము ఓడిపోయిన తర్వాత 9 నెలల కాలానికి ఇంతటి ఐకమత్యం, ఇంతటి సంఘీభావము, ఇంతటి ఉద్యమానికి బాసటగా ప్రజలు నిలబడుతున్నారంటే ఈ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఫీను సత్వరమే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. విద్యకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. విద్యను అగ్రతాంబూలంగా భావించి ఈ రాష్ట్రంలో విద్యకు సంబంధించి అగ్రగామిగా భారతదేశంలో నిలబెట్టాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేయదలుచుగా ఉంది. ఇదే కాదు, ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ 4 సంవత్సరాల కాలం మేము ఇట్టనే రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుందని మాకు అర్థమైపోయింది. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరగబోయేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము రోడ్డు మీదనే ఉండాలా, జైల్లోనే ఉండాలా, ఇదే జరగబోయే సీన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు మీదనే ఉంటాం, లేదంటే జైళ్ళలోనే ఉంటాం. మా ఇళ్లల్లో మా భార్యా పిల్లలతో ఉండే పరిస్థితి ఈ ప్రభుత్వం వల్ల లేదనేది మాకు అర్థమైపోయింది. పర్వాలే, ఈ జనం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము జైల్లో ఉండడానికైనా సంసిద్ధమే, రోడ్డు మీద సంసారం చేయడానికైనా సంసిద్ధమే. మా లక్ష్యం ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లక్ష్యం ఒకటే. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, అభ్యున్నతి కోసం పోరాటం చేయడమే మా బాధ్యత. తిరిగి మా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకోవడమే మా గమ్యము, మా లక్ష్యము.